సోషల్ మీడియాలో తనదైన శైలిలో తన డైలాగ్తో ఫేమ్ అయినటువంటి కాలా పాషా అలియాస్ కుర్చీ తాతగా పేరొందినటువంటి ఆ తాత భౌతికంగా మన మధ్యలో లేరు. ఇదే క్రమంలో ఆ యొక్క కుటుంబానికి అండగా వారికి మనోధైర్యాన్ని నింపడానికి డ్యాన్స్ మాస్టర్ బషీర్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుర్చీ తాతకి వారికి ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉండేది, వారితో ఎలా మసులుకునేవాడు, చాలా ప్రోగ్రామ్స్లో కూడా అటెండ్ అవ్వడం జరిగింది. బషీర్ గారు చాలామందిని కూడా అండగా ఉంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుర్చీ తాత గురించి, బషీర్ గారి స్నేహబంధం గురించి. నమస్తే అండి, ఈ సమయంలో మిమ్మల్ని ఇలా బాధ పెడుతున్నందుకు క్షమించండి. ఎలా ఉంటుంది మీకు కుర్చీ తాతకి మీకు ఉన్నటువంటి బంధం? మీరు ఈ రోజున ఆ కుటుంబానికి అండగా ఈ యొక్క అంతిమ కార్యక్రమాల్లో పాలు పంచుకుందానికి వచ్చారు. ఏం చెప్పాలనుకుంటున్నారు కుర్చీ తాత గురించి? ముందుగా కుర్చీ తాతకి జోహార్ కుర్చీ తాత, జోహార్ కుర్చీ తాత. సోషల్ మీడియాలో చూస్తే మొదట మా మాస్టర్ రాకేష్ మాస్టర్ ఎంత ధైర్యవంతుడు, దాని తర్వాత కుర్చీ తాత అంత ధైర్యవంతుడు. ఎక్కడ పోయినా ఆయన నోటి ఆ మాటతోటే ఎవరినైనా కూర్చోబెట్టాడు. మనిషికి డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, గుండె ధైర్యం ఒకటి ఉంటే చాలు బతకడానికి. కుర్చీ తాతను చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే ఆయన ఇప్పుడే ఇట్లున్నాడు, వయసులో ఇంకెంత చేసి ఉండో అనిపిస్తుంది. కానీ అట్లాంటి మనిషికి ఆర్థికంగా చాలా ఇబ్బంది. ఫస్ట్ ఆర్థికంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆర్థికంగా డబ్బు లేకపోతే చాలా ఇబ్బంది అనమాట. కానీ ఆయన ఇన్ని రోజులు కూడా ఇంకా బతికుండంటే ఆయన ధైర్యమే. ఆయనకి నాకు రీసెంట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, లోపల తాగి తాగి ఆర్గన్స్ మొత్తం ఖరాబ్ అయిపోయిందని తెలిసింది. లోపల మొత్తం ఊపిరితిత్తులు అన్నిట్లలో మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ఆల్రెడీ ఎండకి నిన్న కృష్ణకాంత్ పార్క్లో నిన్న మధ్యాహ్నం పూట 3 గంటలకి పడిపోయిందంట. పడిపోయిన తర్వాత వీళ్ళందరూ తీసుకొని ముఖాన్ని నీళ్ళు కొట్టి తీసుకొచ్చి ఇంటి వరకు వచ్చేవరకు చనిపోయింది. ఇక యాక్చువల్గా ఆయన ఏంటంటే, ఆయనకి కొంచెం సపోర్ట్గా డబ్బులు ఉండి వాళ్ళ ఫ్యామిలీ మంచిగా చూసుకునే వాళ్ళైతే ఇంకా బతుకుండేటోడు. ఒక సోషల్ మీడియా కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ ఎదుగుతున్నారు, కానీ ఏది కూడా దాచుకోలేకపోతున్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది. సినీ ఇండస్ట్రీలో దాచుకునేంత ఇస్తారంటారా? ఎందుకు ఇయ్యరు? ఇప్పుడు రాయి వేస్తేనే కదా ఒక గుట్ట తయారైంది. ఇచ్చిన దాంట్లో ఒక 10,000 ఇచ్చిన దాంట్లో ఒక 5,000 ఖర్చు పెట్టి, లేకపోతే 7,000 ఖర్చు పెట్టి 2,000 దాచుకుంటేనే కదా ఇన్ ఫ్యూచర్ అనేది ఏదైనా ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు కుర్చీ తాత కానీ రాకేష్ మాస్టర్ కానీ ఎవరైనా కానీ లాస్ట్కి రోడ్లో పడ్డారంటే అర్థం చేసుకోండి, వాళ్ళకి ఏ ఆర్థికంగా లేకపోతేనే రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు కుర్చీ తాత మీరు కూడా కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అలాంటి టైంలో మీతో ఎలా ఉండేవాడు? మీరేమో యువకులు, తాత ఏమో తాత అన్నాడు. ఎలా మీరు మీ మధ్యలో కోఆర్డినేషన్ కానీ బంధం జోవియల్గా ఉండేవారా, కోపంగా ఉండేవాళ్ళ, లేకపోతే ఎలాంటి సంభాషణ జరిగేది? నేనైతే ఎప్పుడు బాబాయ్ అనే పిలిచేటోడిని. కుర్చీ బాబాయ్ అంటే నన్ను బేటా అనేటోడు. రీసెంట్గా నా ఒక నెల క్రితం కూడా ఒక చిన్న ఛానల్లో సన్మానం, ఎక్కడ కలిసినా నేను ఫస్ట్ ఆయనకు సన్మానమే చేస్తాను. ఎందుకంటే ఆయన మాటతోటే బతుకుతాడు మనిషి. అట్లా కంఠం ఒక ఒక సింహం గార్జిస్తే ఎట్లుంటుందో అలాంటి కంఠం. కాబట్టి ఎక్కడ కలిసినా నేను మాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు సన్మానం చేసి ఒక పూలదండ వేసే మాట్లాడతా. మా ఇంటికి తీసుకుపోయిన తర్వాత కూడా ఒక రోజున్నర ఉన్నాడు మా ఇంట్లో. మంచిగా చూసుకున్నాను నేను. ఆయన మందు అడిగితే మందు, మంచి భోజనం అడిగితే భోజనం, అట్లా చూసుకునేవాడిని అనమాట. అనుకోకుండా మన రీసెంట్ కూడా ఎవరో చనిపోయిన పెడితే కూడా ఫస్ట్ నేనే రెస్పాండ్ అయినా. ఎందుకు బ్రో చనిపోయిన కూడా చనిపోయినా నేను పెట్టడం, దీనివల్ల మీకు ఏమొస్తుందని చెప్తే కూడా వాళ్ళు సారీ కూడా చెప్పారు. కానీ నిన్న సాయంత్రం పూట నేను వీడియో చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. ఏదో చిన్న కడుపుల నొప్పి. ఈ రోజు కూడా మన గతంలో జరిగినట్టుగా ఏదో ఫేక్ జరిగింది అనుకున్నారా, లేకుంటే వాస్తవానికి ఇలా జరిగి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిరా? ఎందుకంటే నేను ఆల్రెడీ ఫోన్ చేస్తాను, సత్య గారికి ఫోన్ చేస్తే కింద పడిపోయిండు అంతే అన్నారు. తర్వాత 7:30 తర్వాత నాకు ఒక పిల్లగాడు ఫోన్ చేసి మాస్టర్ నిజంగానే చనిపోయింది అంట అనగానే ఏమన్నా వితిన్ సెకండ్లో నేను రెస్పాండ్ అయ్యి వీడియో పెట్టా. చాలా మందికి కూడా ఫోన్ చేశారు రమ్మని చెప్పా. ఈ రోజు వారిని స్మరించుకుంటూ, కుర్చీ తాతను స్మరించుకుంటూ ఆయన మాటల్లో ఆయన డైలాగు మీ నోటి వెంట చెప్పాలంటే ఏం చెప్తారు? డైలాగ్ అంటే కుర్చీ మడతబెట్టి అనే డైలాగు, ఆ పాట ఉన్నంత వరకు ఆయన బతికే ఉంటాడు జనాలలో. ఎందుకంటే ఆ డైలాగ్ ఎవరికి రాదు. ఇంకోటి ఏంటంటే, ఏ డైలాగ్ కొట్టినా హీరో ఆయన నోట్ల నుంచి. ఒక విప్లవం మాటలు ఎట్లుంటే అలా ఉంటాయి. గన్ షాట్ కొట్టేస్తాడు. అయితే 11 daysదే అందరం కలిసి కొంత వేసుకొని ఆయనకి ఎక్కడైతే పేరు వచ్చింది కృష్ణకాంత్ పార్క్, అక్కడే భోజనాలు పెడదాం అన్నట్టు 11 days ఫంక్షన్ ఒక చిన్నది ఒకటి. మీరు అంటే మంచి అభిమానం వారిపైన ఉన్నది కాబట్టి మీరు అంటున్నారు. మరి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నటువంటి వాళ్ళు మీతో పాటు మీరు అన్న మాటకి కట్టుబడి అలా చేద్దామని అనుకుంటారా? ఎవరున్నా లేకపోయినా మా సోషల్ మీడియా సత్య గారు మేము కొంతమందిరం కలిసి భోజనాలు అయితే మా వరకు ఒక 100 మందికి 200 మందికి ఎంతో కొంత వండేసి అయితే అక్కడ బ్యానర్ తయారు చేసి పెడతాం. అది ఎప్పుడా అనేది డేట్ ఫిక్స్ చేసి మాట్లాడుకొని చేస్తాం కంపల్సరీ.
ఇంకేం చెప్తారు, వారి కుటుంబం కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇంతకుముందు వారి సతీమణితో కూడా మాట్లాడినాం, ఆమె ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంది. ఇట్లా సోషల్ మీడియాని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, సినీ పరిశ్రమను నమ్ముకున్నటువంటి వాళ్ళు, పావుల శ్యామ వారి ఆరోగ్యం కూడా బాగాలేదు. ఎందుకు ఇలాంటి ఈ జీవితాలన్నీ సినిమా నేర్చుకున్నటువంటి వాళ్ళ జీవితాలు ఇలా ఆగమగోచరంగా మారిపోతున్నట్టు? అంటే వాళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ ఏమో అతిక ఆవేశానికి పాల్పడతారు అన్నమాట. చూసిందల్లా కొంటారు, చూసిందల్లా కొని ఇష్టం వచ్చినప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకుంటారు, సరదాలకు పోయి ఖర్చు పెట్టుకొని తర్వాత ఏం చేస్తారంటే లేనప్పుడు ఇట్లా రోడ్ల మీద పడతారు. అంటే ఇప్పుడు రాళ్ళు అయితే ఎన్నైనా పడేయచ్చు, డబ్బులు కదా, డబ్బులు అవసరం పడతాయి. రూపాయి దాచుకున్నట్టే లైఫ్ ఉంటుంది. రాళ్ళు అంటే పడేయచ్చు, డబ్బులు దాచుకుంటేనే మనకి ఇన్ ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు పావుల శ్యామల గారికి ఎంతమంది ఎన్నిసార్లు సహాయం చేశారు చెప్పండి. సినిమాలు చేసింది కదా, ఎంత సాయం చాలామంది చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, ఇంకా అంతకంటే ఎక్కువ. ఇవాళ రేపు ఆరోగ్యం ముఖ్యం కదా. సోషల్ మీడియా వచ్చిన తర్వాత, పెద్ద ఫోన్లు వచ్చిన తర్వాత సొంత తల్లిని కొడుకే పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? మన అట్లాంటప్పుడు రోడ్డున పడతారు. అంటే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్న మీరు కావచ్చు, సత్య గారు కావచ్చు, ఉప్పల్ వాళ్ళు కావచ్చు, ఇంకా కొంతమంది చాలామంది ఆ మీడియాని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు, ఆరోగ్యం ఖరాబ్ అయినప్పుడు రక్షణ ఉండాలంటే మీరు ఏమైనా సూచనలు కానీ సలహా ఇస్తారా? ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ? అంటే ఇప్పుడు ఇవాళ రేపు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ వాటికి ఎవరు కడతారు? అదే మందుకు తాగటానిక లేకపోతే ఇంకేదైనా కొనుక్కోవడానికి కడతారు, కానీ చూడరు. జనాలు చాలా వేస్ట్ ఉన్నారండి. అక్కడికి వెళ్దాం, లాస్ట్ ఫేస్ అంటే చూద్దాం. ఎంతోమంది సినిమాని నమ్ముకున్న వాళ్ళు, మీలాగా కొరియోగ్రఫీ చేస్తున్నటువంటి వాళ్ళు, ఇలా సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్సర్గా నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎందుకంటే గంటల తరబడి ఆ ప్రోగ్రామ్స్ కానీ, లైట్లకు కానీ, తిండి తిప్పలు మాని ఆ ప్యాషన్ కొద్ది చేసేటువంటి వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు నేపథ్యంలో మీరేమైనా చర్య తీసుకోవాలని ఏమైనా అనుకుంటారు? బషీర్ మాస్టర్ అనే డ్యాన్స్ మాస్టర్గా మీరు కొరియోగ్రాఫర్గా ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్ అందరికి కూడా కొంచెం అండగా ఉంటున్నటువంటి పరిస్థితి. చర్య అంటే చాలామందికి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మామూలుగా ఇన్సూరెన్స్ అనేది మామూలుగా చెప్పారు. గంగాధర్ సార్ లేబర్ కమిషనర్, ఆయన ఆల్రెడీ చెప్పారనమాట. ఒక పౌరుడుగా ఎవరైనా వర్కర్స్ యూనియన్ తరపు నుంచి డాన్సరే కానీ, మామూలుగా ఆర్టిస్టే కానీ, యాంకరే కానీ, ఎవరైనా కానీ తీసుకోవచ్చు. దానికి ఎంత ఉంటుంది ఛార్జ్, అది కట్టుకుంటే అనుకోకుండా ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి చాలామంది ఉంటారు. పోతూ చనిపోయినా, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా, ఏదైనా షూటింగ్ చేసి చనిపోయినా వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం వస్తుంది. అలాంటి ఎవరైనా ఉంటే కూడా చేసుకోమని చెప్తున్నాం మేము. ఆల్రెడీ చాలామందికి చెప్తుంటాం కూడా. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏదైనా ఒకటి. ఇప్పుడు ప్రజెంట్ కళాకారుల కోసం కూడా మన మోడీ గారు పెట్టారు కొన్ని పథకాలు. ఆ పథకాలలో పోయి మీరు ఒక 150 రూపీస్ ఏమో కడితే దానికి కూడా మీకు వచ్చిన చిన్న ఇన్సూరెన్స్లు వస్తాయి. కానీ ఎవరు ఎట్లుంటుందంటే చెప్పండి, కుర్చీదాతని స్మరించుకుంటూ సంస్మరణ సభ లాంటిది ఏమైనా పెట్టాలనుకుంటున్నారా మీరు? అదే మేము సభ అంటే ఇది ఎప్పుడు పెడతామంటే 11 డేస్కి కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక చిన్న ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడే మా కళాకారులందరూ, ఉప్పల వాళ్ళు, నేను కానీ అందరం కానీ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ఆయనకు ఆ రోజు అన్నదానం చేస్తూ ఆయన పేరు మీద ఒక చిన్నది ఏదైనా ఒకటి ప్లాన్ చేద్దామని చూస్తున్నాం. అంటే మీరు అందరూ కూడా కళాకారులే, అందరూ డైలాగులు చెప్తుంటారు, కొరియోగ్రాఫర్లు ఉన్నారు, చాలా మంది డాన్సర్స్ కూడా ఉన్నారు. ఈ కుర్చీతాతని స్మరించుకుంటూ ఆ రోజు ఏమైనా చిన్నపాటి కళా ప్రదర్శన ఏమైనా చేయాలనుకుంటారా, లేకుంటే మామూలుగా అన్నదానం చేద్దాం? కళా ప్రదర్శన ఏం లేదు, ఆయన గురించి ఒక 4 మాటలు మాట్లాడి చిన్న ప్రెస్ మీట్ లెక్క పెట్టి అన్నదానం చేద్దాం. ఇది కుర్చీతాత భౌతికంగా వారి మధ్య లేకపోయినా కూడా కుర్చీతాత కాలాపాష వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడానికి డాన్సర్, కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్ అయితే ఈ కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు. అదేవిధంగా 11వ రోజున జరిగేటువంటి ఆ కార్యక్రమానికి కూడా మేము ఒక 100 మందికి మా చేతనైనంత కొంతమందికి అన్నదానాన్ని చేస్తూ వారిని స్మరించుకుంటూ ఆయన చెప్పినటువంటి డైలాగులు ఆ రోజున మేము చెప్తామని చెప్పేసి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్న పరిస్థితి. ఇలాగే చాలామందికి అండగా బషీర్ మాస్టర్ ఉంటారని చెప్పేసి కూడా ఆశిస్తూ అండగా ఉంటారు, అంత వారికి చేతనైన సహాయాన్ని చేస్తారని కూడా తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ చూస్తూనే ఉన్నారు దార్బి టీవీ. నేను గంగాధర్, నమస్తే.